రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి శ్రీమతి డి. ఇందిర, ఈ రోజు తేదీ నవంబర్ 3, 2025 న శాసనగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థుకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించినారు. ఈ అవగాహన సదస్సులో పోక్సో చట్టం, రైట్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టం, చైల్డ్ లేబర్, లీగల్ సర్వీసెస్ చట్టం గురించి మాట్లాడినారు. బాలలకు పోక్సో చట్టం గురించి తెలియచేస్తూ బాలలకు చిన్నపిల్లలకు తప్పనిసరి చదువు అవసరం. బాలలు అందరూ సమానంగా కుల, మతం భేదాలు లేకుండా స్కూల్కి వెళ్లి చదవాలి. దానికి తల్లిదండ్రులు బాలలను చదవమని ప్రోత్సహించాలి అని తెలియచేసినారు. బాలలకు విద్య హక్కు చట్టాల గురించి తెలియచేసినారు మరియు వివిధ చట్టాల గురించి మాట్లాడినారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించగలరని తెలియచేసినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సేవ్య ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థినులు, పారాలీగల్ వాలంటీర్లు రవికుమార్, శివన్న తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల తరఫున మరియు మేడంతో పాటు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు మన పాఠశాలలో ఇది ఫోక్సో చట్టం కానీ, లేబర్ యాక్ట్ కానీ చైల్డ్ లేబర్ యాక్ట్ కానీ, అంటే మనకు రకరకాల యాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనకంటే మేడం వాళ్ళు రోజు అదే పరిశీలనలో ఉంటారు. కాబట్టి మన పాఠశాలలో జరిగిన ఏమైనా సంఘటనలు జరిగి ఉంటే ఇంకా జరగకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా మన పాఠశాలలో క్రమశిక్షణతో ఉండాలి, ఏ విధంగా మెలగాలి అనే దానిపైన వివరంగా జడ్జి మేడం గారు ఇప్పుడు వివరిస్తారు. కాబట్టి వాటిని అన్నింటినీ మీరు బాగా విని అవగాహన చేసుకొని మన నాలెడ్జ్లో ఎప్పటికీ మేడం గారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మేడం గారికి, ఈ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ సేవ్య నాయక్ గారికి, అదేవిధంగా ఇక్కడున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా బాలికలకు బాలలు ఉన్నారా అందరికీ కూడా శుభాభినందనలు. అయితే మీకు ఇప్పటికే పరిచయం అయిపోయి ఉంటుంది. నా పేరు శివన్న పంతులు. ఈ పక్కలో ఉన్న గైడ్ కాలేజీలో సీనియర్ లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా 2010లో రిటైర్ అయినాను. తర్వాత చేసుకోవాలా, బ్యాక్ ఉంది కదా, ఒక బ్యానర్ ఉంది కదా, సరే ఏమంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే తెలుగులో న్యాయ సేవా సంస్థ. ఇది కోర్టుకు సంబంధించిందే కానీ ఒక కోర్టు కాదు.